రజనీ గారు ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడండి. అపరిచితుడు ఎందుకంటున్నా అంటే బయటనేమో రాము, లోపలికి వస్తే రెమో. బయటనేమో నాకు అప్పు పుట్టట్లేదు అంటాడు, నాకు అప్పే పుట్టట్లేదు, నన్ను ఎవడు నమ్మట్లేదు, మన రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. లోపలికి వచ్చే అసెంబ్లీలోనేమో 1,58,000 కోట్లు అప్పు చేశాను అని చెప్తున్నాడు గర్వంగా. మేము సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే మా మీద ఇంత దుమ్మెత్తిపోస్తున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన ఒక్క సంవత్సరంలోనే 1,60,000 కోట్లు అప్పు చేయాలి. 1,60,000 వడ్డీలకి మీరు చేసిన అప్పు వడ్డీలకి కడుతున్నాను. ముఖ్యమంత్రి గారికి గణితము తెలియదు, ఫైనాన్స్ అంతకంటే తెలియదు. అందుకే నేను అనేది బడ్జెట్లోనేమో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని చెప్పారు. రెవెన్యూ సర్ప్లస్ అంటే మీకు వచ్చే సొంత ఆదాయం నుంచే మీరు మొత్తం అప్పులు, మిత్తిలు, జీతాలు, భత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు ఇవ్వంగా ఇంకా సర్ప్లస్ ఉందని చూపెట్టారు. అయితే మీరు శాసనసభలో నన్ను అబద్ధం చెప్తున్నారు, లేదా బయటన్నా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మేము 10 ఏళ్ల కాలంలో మేము చేసిన అప్పు 4,17,000 కోట్లు, సంవత్సరానికి 41,000 కోట్లు. సరే, మేము అప్పు చేస్తే ఏం చేశాం రజనీ గారు? ఆ అప్పుతో మేము మొత్తం కరెంట్ సమస్య పరిష్కారం చేసాం, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం విద్యుత్ వ్యవస్థను బాగు చేసాం. ఆ అప్పుతో 40,000 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీళ్ళ పథకం మిషన్ భగీరథ తెచ్చాం. అదే అప్పుతో ఈ రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ చేశాం. అదే అప్పుతో 32 మెడికల్ కాలేజీలు పెట్టాం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 1,60,000 కోట్లు అప్పు చేసి ఒక్క కొత్త పథకం, ఒక్క కొత్త పని. ఒకవైపేమో మీరే చెప్తున్నారు మీ బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ అని, అంటే మా డబ్బులు మాకున్నాయి, అన్ని అప్పులు కట్టంగాని, బయట మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తున్నాను. నేను అడిగాను, ఆర్బీఐ లెక్కలు, సిఏజీ లెక్కలు చూస్తే నెలకు 2,200 కోట్లు మాత్రమే ఉంది. ఇది ప్రభుత్వం కడుతున్న మిత్తి. కానీ ముఖ్యమంత్రి గారు 6,500 కోట్లు కడుతున్నారని పచ్చి అబద్ధాలు చెప్తారు. ఇంతకంటే నీచమైన ఇంకో పని ఉంటుందా? సొంత రాష్ట్రాన్ని ఇంత తప్పుగా మాట్లాడడం.